వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్. వితంతువు మహిళకు చెందిన ఆస్తిని ఇప్పిస్తారని నమ్మబలికి మోసగించిన ఉదాంతం ఇది. ఆ రౌడీయిజం చెలాయిస్తున్న అతడిని తెలిసిన వ్యక్తిని పరిచయం చేయడంలో ఏకంగా 6.50 లక్షల 6 తులాల బంగారం 10 తులాల వెండి డిమాండ్ చేసి తీసుకున్న తంతు ఇది. ఇక వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తికి చెందిన తోటకూరి లక్ష్మి గ్రామంలో 2014 నుంచి 19 వరకు సర్పంచ్గా పదవి నిర్వహించింది. తన భర్త చక్రపాణి మొదటి భార్య చంద్రకళ మృతి చెందగా 20 సంవత్సరాల క్రితం తనను రెండవ పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే అతని 2 కుమారులు ఉండగా రెండవ కుమారుడు మృతి చెందాడు. భర్త మృతి అనంతరం పరిస్థితులు తారుమారయ్యాయి. పినతల్లి అయినా తనకు ఆస్తిలో వాటా లేదని మొదటి భార్య కొడుకు భిక్షపతి నన్ను వెళ్లగొట్టాడు. కట్టుబట్టలతో హనుమకొండకు వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్న తన వద్దకు కనపర్తికి చెందిన జంగిలి రాజు వచ్చి కరీమాబాద్కు చెందిన బండి సుభాష్ అనే వ్యక్తితో సుపారీ మాట్లాడాడు. తొలుత 2 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకున్నారు. తను వెనకాల ఎవరూ లేరని బెదిరించి రెండోసారి 4.5 లక్షలు 6 తులాల బంగారం 10 తులాల వెండి తీసుకున్నాడు. పనిచేసి పెట్టకుండా బెదిరింపులకు గురి చేస్తూ శారీరకంగా లొంగిపోవాలని, లేకుంటే నిన్ను నీ కూతురిని చంపేస్తానని అతను అతని అనుచరులతో బెదిరిస్తున్నాడు. ఒకసారి సుభాష్ భార్య కొడుకు హనుమకొండలో తాను కిరాయి ఉన్న ఇంటికి వచ్చి దాడి చేసి కొట్టారని బాధితురాలు లక్ష్మి ఈ మేరకు వరంగల్ సిపికి ఫిర్యాదు చేసినట్లు తెలిసిందే. కాపుల కనపర్తి గ్రామానికి చెందిన వితంతు మహిళల మాజీ సర్పంచ్ తోటకూరి లక్ష్మి భర్త కీర్తిశేషులు చక్రపాణికి సంబంధించిన వాటా భూమిని నీ కూతురికి ఇప్పిస్తానని ఒక పెద్ద పేరు మోసిన నాయకుని పేరు చెప్పి ఆమె వద్ద 6.5 లక్షల 6 తులాల బంగారం 10 తులాల వెండిని తీసుకున్న బండి సుభాష్ ఇటు విషయాన్ని బయటకు పొక్కకుండా ఆమెను బలవంతంగా శారీరకంగా లొంగదీసుకునేందుకు యత్నించగా భయభ్రాంతులతో కూతురుని తీసుకుని కిరాయి ఉన్న ఇంట్లో నుంచి బయటకు వచ్చి తలదాచుకుంటుందని ఇటు విషయమై హనుమకొండలోని కమిషనరేట్లో సిపిని కలిసి ఆమెతో ఫిర్యాదు చేయించినట్లు స్వప్న తెలిపారు. ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ బ్లాక్ మెయిలర్ బండి సుభాష్ పై తగిన చర్యలు తీసుకుని ఆమెకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటానని సిపి తెలిపినట్లు స్వప్న విలేకరులకు తెలిపారు. కొన్ని కోర్టు నుండి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడంటే దొంగ డాక్యుమెంట్స్ నాకు తెలియవు, నా సంతకాలు లేవు, నా పిల్ల సంతకాలు లేవు. ఇలా ఎలా జరిగింది అని నేను మళ్ళీ పొద్దున పోలీస్ స్టేషన్ పోయి అడిగినాను. పోలీస్ స్టేషన్ పోయి అడిగితే నీకు తెలియకుండానే వాళ్ళు అమ్ముకున్నారు అన్నారు. మళ్ళీ సల్ల ధర్మారెడ్డి దగ్గరికి పోయాను. సార్ ఏంది సార్ ఇది పరిస్థితి ఏంది, నా మీద కేసు ఏంది అని అడిగితే నీకు ఏ విధంగా సంబంధం లేవమ్మా అని చెప్పారు. నీ ఇల్లు నీ కథ, నిన్ను కాదని ఎవరంటారు అని అన్నాడు. అన్న వెంటనే నేను మళ్ళీ అక్కడ నుండి నేను ఇక్కడికి పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి ధర్మారెడ్డి సార్ ఇలా అన్నాడని చెప్పి మళ్ళీ నేను కనపర్తికి వచ్చాను. కనపర్తికి వచ్చి అట్లా ఉండగానే ఊళ్ళో ఒక గోపాలరావు అనే వ్యక్తి సర్పంచ్గా ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళితే చక్రపాణి భార్య చక్రపాణి బిడ్డ న్యాయం నేను చేపిస్తానని ఆయన మాట్లాడారు. కానీ ఆయన నాకు లోపల గోతి తవ్విన విషయాలు నాకు తెలియవు. ఆయన ఏమని గోతి తవ్విండు అంటే మొత్తము నువ్వు ఏది మన లాయర్ దగ్గరకు పోవాలని అన్నారు. ఈ లాయర్ దగ్గర పోతే ఆ లాయర్ అన్నాడు, ఆ లాయర్ దగ్గర పోతే ఆ లాయర్ అన్నాడు, ఆ లాయర్ అని 7-8 మంది లాయర్ల పేరు చెప్పాడు. ఎవరికి 10,000 ఇచ్చిరా అని చెప్పాడు. అట్లనే ఇచ్చుకుంటూ వచ్చినా కానీ ఎవరు ఏ విధంగా నాకు కాదు అని అన్నారు. లాస్ట్కి వచ్చిన తర్వాతకి ఎవరు 1 రూపాయి ఇవ్వలేదు మళ్ళీ నాకు తిరిగి 10,000. ఏంటి సార్ ఇట్లా చేసిండ్రు ఏంటి దొర అని అడిగితే నీకు డబ్బుల వలుపుండి ఊర్లోకి వచ్చి ఇల్లు కావాలని అడుగుతాను, ఆ ఇంట్లో ఏముందని ఊర్లోకి వచ్చినావు నువ్వు, నీకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. అంటే నేను ఏడ్చుకుంటూ వెనక మరి వస్తుంటే ఈ జంగిలి రాజు అనే అతను ఆడ ఆటో పెట్టుకొని కూర్చున్నాడు. కూర్చొని ఏందత్తమ్మ ఏడ్చుకుంటూ వస్తున్నావు అంటే ఇది పరిస్థితి అని నేను చెప్పాను. చెప్పగానే అత్తమ్మ వీళ్ళు ఇంత బలుపుతో మాట్లాడతాను, నేను ఒక అతనిది ఫోన్ నెంబర్ ఇస్తాను, ఆ ఫోన్ నువ్వు మాట్లాడు, నీ ఇల్లు నీకు అవుతుంది అని నాకు హామీ ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే నేను అక్కడి నుంచి వచ్చి నేను ఫోన్ చేస్తే అన్నం వెంకన్న అనే వ్యక్తి ఫోన్ ఎత్తిండు. నేను మార్కెట్లో ఉన్నాను చెల్లెమ్మ, సరే నేను బస్ దగ్గర లేను, మార్కెట్లో ఉన్నాను, నేను పోయిన వెంటనే నీకు ఫోన్ చేపిస్తాను అని చెప్పాడు. ఆ రోజు ఫోన్ చేపించలేదు. తెల్లారి చేశాను, మళ్ళీ మార్కెట్ అన్నారు, మళ్ళీ తెల్లారి ఫోన్ చేశాను. సాయంత్రం వేళలో ఫోన్ చేస్తే ఏమన్నారు, నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు అని అంటే నేను మోడల్ రైతు బజార్ తిరుమల బార్కాడు ఉన్నాను అంటే అక్కడికి వచ్చిర్రు, చూసిండ్రు, మాట్లాడిండ్రు. నేను నీ ఇల్లు నీకు ఇప్పిస్తాను, నీకు ఏమి విధంగా కూడా అది లేదు, నీ ఇల్లు నీకు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పారు. చెప్పిన వెంటనే నేను మళ్ళీ కనపర్తికి వెళ్ళాను. కనపర్తికి వెళ్ళిన తర్వాతకి నా 3 రోజులు ఈ రోజు పంచాయతీ అని పెట్టారు. ఆడ నా బిడ్డ వాడు వగర మాటలు మా కోడలు వాళ్ళ తమ్ముడు మాట్లాడితే నా బిడ్డ కోప్పడింది.
అప్పటి నుంచి ఇక ఊర్లో మళ్ళీ మేము తిరగడానికి పోతే కూడా నువ్వు అక్కడ ఉండకు, నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. అంటే నేను అక్కడ నుండి వెళ్ళిపోకుండా అక్కడే ఉన్నాను. తెల్లారి నా బిడ్డకు నేను ఎగ్జామ్ రాపియడానికి నేను పోయిన తర్వాత ఊర్లో వాళ్ళతో తాళాలు వేయించుకున్నారు. మొత్తం ఇంటికే తాళాలు వేయించారు. నా సామాను, నా కథ, నాది ఇది అది అంతా ఇంట్లోనే పోయింది. వీటిని అన్నీ అక్కడ ఇడిచిపెట్టి కట్టుబట్టుతో మళ్ళీ బయటకు వచ్చినాము. మళ్ళీ బయటకు వచ్చి నా బిడ్డ నేను ఇక రోడ్డు మీద పడే పరిస్థితుల్లో ఎక్కడో మళ్ళీ చిన్నపాటి రూమ్ చూసుకొని నేను నా బిడ్డను చదివించుకుంటూ అట్లనే బతుకుతున్నాను. ఈయన నాకు వెంబడి ఏం చేశాడు, నీ ఇల్లు నీకు ఇప్పిస్తా, నీకు నేను న్యాయం చేస్తా, కానీ డబ్బులు పడతాయి అని అంటే, సరే డబ్బులు ఎన్ని పడతాయో చెప్పన్నా, నా ఇల్లు నాకు కావాలని అంటే ఫస్ట్ 3 లక్షలు అడిగాడు. 3 లక్షలు ఇచ్చినాను. మళ్ళీ తర్వాత 6 తులాల బంగారం ఇచ్చినాను. మళ్ళీ సురేఖ మేడం గెలిచింది కావాలంటే మళ్ళీ 3,50,000 ఇచ్చినాను. లాస్ట్ మూమెంట్ వరకు 10 తులాల వెండి ఇచ్చినాను. ఇవన్నీ అయిపోయినాక ఏమైందన్నా, ఏం కాలేదు, ఏంటి అసలు మా పరిస్థితి ఏంది, మాకు అవుతుందా కాదా అని అడిగాను. అడిగితే ఏమన్నారంటే వాళ్ళు, నీకు ఇప్పుడు బంగారం వెండి ఇది అది అని నీకు ఇల్లు చేపించడానికి లేను, చేసుకుంటే నువ్వు నన్ను చేసుకోవాలి, నాతో కాపురం చేయాలి, నా దగ్గరే ఉండాలి, నా దగ్గర చేయాలని నాతో బాగా గొడవ పడ్డాడు. అట్లయితే నేను నాకు కాదు, నాతోని కాదు, నా డబ్బులు నాకు కావాలని నేను బాగా గొడవ పెట్టిన వెంటనే ఇంటికి పోయి కొడుకును భార్యను ఇద్దరిని తోలి నన్ను బాగా కొట్టించి ఇక్కడ నుంచి నువ్వు దెంగేయాల లంజే, ఇక్కడ ఉండొద్దు నువ్వు అని కొడుకు ఇష్టం వచ్చిన మాటలన్నీ నానా మాటలు తిట్టి ఇక్కడ ఉంటే నిన్ను రేపు చేసి చంపుతామని చెప్పిన అట్లా 1 నెల రోజులైంది. నా డబ్బులు నాకు ఇయ్యమని అంటూ ఇయ్యలేదు. ఇయ్యకపోతే నేనేం చేసినా, సరేలే డబ్బులు వచ్చినప్పుడే వస్తాయి కానీ ఇంకా నేను వెళ్ళిపోతున్నా అని చెప్పాను. చెప్తే నువ్వు ఎలా వెళ్తావో చూస్తాను నేను అని అన్నం వెంకన్నను మా ఇంటికి కాపులో పెట్టి ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళకుండా మమ్మల్ని చేసి తను ఈ విధంగా మమ్మల్ని ఇష్టం వచ్చిన నానా మాటలు, గందరగోళం మాటలు 10 మందికి అంటగట్టి 20 మందికి అంటగట్టి ఎవరు ఎదురొస్తే వాళ్ళకి అంటగట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఇట్లా చేస్తూ ఉంటే ఇక నాకు ఇది బతుకు కాదు, నేను ఉండలేను, నేను చచ్చిపోతాను. నేను బయటికి వెళ్ళినాను. నేను బయటకు వెళ్ళిన వెంటనే ఆ ఊరు పేరు తెలియని వ్యక్తి ఒక అక్క ఏం చేసింది అంటే, నువ్వు సత్య బండి సుభాష్ నన్ను బెదిరిస్తుంటే ఇట్లా నేను బయటకు వెళ్ళిపోతున్నాక బండి సుభాష్ ద్వారా బండి సుభాష్, బండి ఐమావతి, బండి ప్రహ్లాదు, అన్నం వెంకన్న వీళ్ళ ద్వారా నాకు ప్రాణభయం ఉన్నది. నేను నా బిడ్డను పట్టుకొని బయటకు వెళ్ళి నేను ఎక్కడన్నా బతుకుతానని నా బిడ్డను హాస్టల్కి పంపించి నేను బయటకు వచ్చి